వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడైతే నా శారీ కలెక్షన్ చూపిస్తున్నాను. నా దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ పట్టు శారీస్ ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. అండ్ అంటే మన దగ్గర చూసి అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ ఏవైనా మీకు కూడా నచ్చుతాయి కదా. ఇన్ కేస్ మీరు ఏమైనా కొనుక్కోవాలన్నా సేమ్ ఈ టైప్ ఆఫ్ శారీ మనకి నచ్చుతుంది అండ్ ఈ టైప్ ఆఫ్ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది, నెక్స్ట్ టైం అది పర్చేస్ చేద్దామన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఆడవాళ్ళకి. సో అందుకని ఒకసారి నా పట్టు శారీ కలెక్షన్ కూడా చూపిస్తాను. మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఓకే, స్టార్ట్ చేద్దామా వీడియో. సో లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ అయితే నా మ్యారేజ్ శారీ చూపిస్తాను. రిసెప్షన్కి పట్టు శారీ తీసుకుంటాము కంపల్సరీగా. సో ఆ శారీ అయితే చూపిస్తాను. సో ఇదేనండి నా రిసెప్షన్ శారీ. ఇదైతే మేము చాలా వెతికి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు. అంటే వాళ్ళే పెళ్లి కొడుకు వాళ్ళే సెలెక్ట్ చేశారు, మా హస్బెండ్ వాళ్ళే సెలెక్ట్ చేశారు. సో అది ఫస్ట్ టైం తీసుకుంది, మాకు నచ్చలేదు. సో మళ్ళీ వెళ్ళి బాగా సెర్చ్ చేసి ఈ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇదండి అసలు నార్మల్ చామన్ ఛాయ కలర్ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా ఉంటుంది అండ్ ఫొటోస్లో కూడా చాలా బాగా సెట్ అయిపోయింది శారీ. అయితే ఫొటోస్లో మంచిగా వచ్చింది. సో ఇది శారీ ఇలా ఉంటుంది. దీని కాస్ట్ అయితే మాకు అరౌండ్ 13,000 అలా పడింది. ఇది పల్లో పాటు. ఇది అయితే డ్రై వాష్కి ఇచ్చాను, అందుకే ఎక్కువగా ఓపెన్ అయితే చెయ్యను. ఇది పల్లో పాటు ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ అస్సలు నచ్చని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరికీ గ్రీన్ పింక్ అంటే బాగా ఇష్టం కదా. ఇది పల్లో పార్ట్ అండ్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది బుట్టా టైప్లో. ఆ టైంలో ఇలా బాగా నచ్చింది అండ్ ట్రెండింగ్ కూడా. సో ఇది తీసుకున్నాము. దీనికి బ్లౌజ్ అయితే శారీలో వచ్చిన బ్లౌజ్నే మేము ఇలా స్టిచ్ చేయించుకున్నాము, వర్క్ చేయించుకున్నాను. బ్లౌజ్ మొత్తం వర్క్ చేయించుకున్నాను. ఇలా వర్క్ ఉంటేనే శారీ లుక్ వస్తుంది. సో అందుకని మ్యారేజ్ కదా, మినిమం ఇలా చేయించుకోకపోతే కూడా అస్సలు బాగోదు. అప్పుడు నేను చాలా సింపుల్గా చేయించుకునేదాన్ని. ఇదే ఫస్ట్ బ్లౌజ్ అనుకుంటా నేను ఇంత హెవీగా చేయించుకోవడం. ఇక్కడైతే ఇలా పికాక్ స్టైల్లో వచ్చేసి ఇది అసలు వేసుకోవట్లేదండి. ఎప్పుడో మ్యారేజ్ టైంలో వేసుకున్నాము, ఇంకా అంతే. ఇంక అస్సలు దీన్ని వేసుకోవట్లేదు. అచ్చా దిక్తా హై నా? అచ్చా దిక్తా హై. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ అయితే కొనిపించారు షాప్కి తీసుకెళ్ళి. సో ఇది కూడా ఒక మెమరబుల్ శారీయే నాకు. ఇదైతే ఓల్డ్ మోడల్ అయిపోయింది, అసలు నేను వేసుకోవట్లా. ఇప్పుడు వచ్చే శారీస్ చూస్తే ఈ శారీ ఏమో నాకు అంతగా నచ్చట్లేదు. బట్ మా హస్బెండ్ తీసుకున్నారు కాబట్టి దీన్ని మాత్రం నేను గుర్తుగా ఉంచుకుంటాను. శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది. అండ్ ఇది పల్లో పార్ట్, బయట కుంగు అంటారు కదా. సో ఇలా అప్పుడు కొంచెం బాగుంది, షాప్లో వెళ్ళి చూడంగానే నచ్చింది. అంత ఐడియా లేకపోయే పట్టు శారీస్ మీద. ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఎలా తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి, ఏ కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలో అన్నది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడేమో అంత నాలెడ్జ్ లేకపోయే. సో ఇది ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న శారీ వచ్చే శారీ మోడల్స్కి ఈ శారీ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. దీని మీద అయితే బ్లౌజ్ ఇలా వర్క్ చేయించుకున్నాను. నాకు అంతగా వర్క్ శారీస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఎక్కువగా పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీసే వియర్ చేస్తాను. సో పట్టు శారీ తీసుకున్నామంటే వర్క్ కంపల్సరీ. అది కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా కంపల్సరీగా నేను వేపించుకుంటాను. దీనికైతే కుందన్స్ పెట్టి ఇలా చేయించాను. ఇది ఆన్లైన్లో చూసాను ఈ మోడలు. దాంట్లో చూసి అయితే ఇలా వేయించుకున్నాను మగ్గం వర్క్.
బాగుంది కదా, అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఏమవుతుందంటే ఈ కుందన్స్ అంతా షైనింగ్ పోతుందండి. చాలా అంటే ఒక 4-5 ఇయర్స్ అవుతుంది కదా, మొత్తం కొంచెం షైనింగ్ అయితే తగ్గుతుంది. ఎప్పుడైనా ట్రెడ్డే బెటర్ నాకు తెలిసి. ఇలా కుందన్స్ వేయించుకుంటే అప్పటికి బాగుంటుంది, తర్వాత ఇలా షైనింగ్ పోతుంది. ఇది నేను మగ్గం వర్క్ కూడా 2000 పెట్టి వేయించానండి అప్పట్లో, 2005 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మగ్గం వర్క్ ఇంకా కాస్ట్ పెరిగింది. అందరూ అందుకే కంప్యూటర్ వర్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అవి కూడా తగ్గట్లేదులేండి, మగ్గం వర్క్ లాగే ఉంది. అండ్ ఈ సారీ వచ్చేసి ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇది కూడా ఓల్డ్ మోడలే, నా పెళ్లి టైంలోవి కదా, అందుకే కొంచెం ఓల్డ్ మోడల్సే వస్తాయి. ఇది మాకు 5th మంత్లో 5th వీక్ చేస్తారు కదా, ఫంక్షన్లా చేస్తారు. అప్పుడైతే శుక్రవారం, 5వ శుక్రవారం అంటారు కదా, 5 శుక్రవారాలు చేస్తారు మాలో అయితే. సో 5th శుక్రవారము, 4th శుక్రవారం అనేది, 4th అనేది అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు, 5th ఫ్రైడే అనేది అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తారు. అప్పుడు నేను వేసుకున్నది. శారీ కూడా బాగుంటుంది చాలా. అప్పట్లో ఇది కొంచెం మోడలే, నచ్చి తీసుకున్నాను. ఇంకా ఇలా ఇది పైట కొంగు, ఎక్కువగా ఏం ఓపెన్ చేయట్లేదండి, నార్మల్గా చూపిస్తున్నాను. ఇది పైట కొంగు. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి వర్క్, మగ్గం వర్కే, సింపుల్గా చేయించుకున్నాను. ఇది శారీ. ఇంకోటి 5th శుక్రవారం చేస్తామని చెప్పాం కదా, అప్పుడు మా పేరెంట్స్ అయితే రసం చేస్తాం కదా, అప్పుడు పెడతారు. ఇది అప్పటి శారీ. శారీ ఓవరాల్ ఏమో ఇలా ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. దీన్ని లైట్ బేబీ పింక్ అంటారో ఏమంటారో, ఈ కలర్లో ఉంటుంది, బ్లూ వస్తుంది కింద. ఇది పైట కొంగి. ఇది పైట కొంగు. సో ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. ఇది మొత్తం ఈ కలర్లో వస్తుంది, అండ్ పైట కొంగు ఏమో బ్లూ కలర్లో వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ కలరే ఇచ్చారు కాబట్టి యాజ్ యూజువల్ శారీలో కాదు, ఇది నార్మల్ క్లాత్ తీసుకొని కుట్టించాము. ఇది మా పుట్టింటి వాళ్ళు పెడతారంటారు కదా, ఆ శారీ. దీనికి కూడా ఇలా వర్క్ చేయించుకున్నాను సింపుల్గా. ఎక్కువగా సింపుల్గానే ప్రిఫర్ చేసేదాన్ని ఈ శారీ. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అన్నమాట. ఇది అర్హాన్ మా చిన్న బాబు పుట్టిన తర్వాత మా పేరెంట్స్ అదే మా పుట్టింటి వాళ్ళు పెట్టిన శారీనే. ఇది కూడా ఫంక్షన్ చేస్తాం కదా 21 డేస్కి అలా, అప్పుడు పెట్టిన శారీ అది. సడన్గా వెళ్ళి తీసుకొచ్చారు. సో అప్పుడు ఈ గ్రీన్ కలర్ నాకు లేదని, నేను వెళ్ళకూడదు కదా, మా అమ్మ వెళ్ళే తీసుకొచ్చింది. ఇది తీసుకొచ్చారు. ఇంకా సడన్గా అని చెప్పాను కదా, ఇంకా అప్పటికప్పుడు శారీలో ఉన్న బ్లౌజ్తోనే కుట్టించాను. ఇంకా బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, ఇంకా అలా పెట్టి కుట్టించాను. ఇది శారీ. దీనికి ఇది అసలు అప్పుడు సాఫ్ట్ సిల్క్ అండి, ఇది సాఫ్ట్ సిల్క్ అంటారు కదా, ఇంకా అప్పుడు ఇది కూడా సాఫ్ట్ సిల్క్ అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇంకా మా అమ్మకు కూడా నచ్చేసి ఇదే తీసుకొని వచ్చారు. లేదు కదా నా దగ్గర శారీ అని చెప్పి తీసుకొచ్చారు. ఇది కూడా నేను అసలు వేసుకోవట్లేదండి, అన్నీ అలాగే ఉండిపోతున్నాయి శారీస్ అన్నీ, అసలు ఎక్కువగా నేను వేసుకోవట్లేదు. ఈ శారీ ఇదేమో మా అర్హాన్ది ఫస్ట్ బర్త్డే అప్పుడు శారీ. మొత్తం అర్హాన్వేనా, అర్హా టైంకి ఏం లేవు అనుకోకండి, అప్పుడు మనం ఆబ్సెంట్ మూడ్లో ఉన్నాము. ఆ టైంకి అసలు ఏమీ లేవు.
కరోనా టైం అన్నమాట. ఇంకెక్కడ శారీస్ కొనుక్కునేవి, ఆ కరోనా టైంతోనే సరిపోయింది మా పాపతో నాకు. సో ఫస్ట్ బర్త్డే అప్పుడు కుట్టించాను, శారీ తీసుకున్నాను. ఇది ఫ్యాన్సీ టైప్ వేలండి, పట్టుది ఏం కాదు. సాఫ్ట్ బెనారస్ టైప్లో ఉంది, మరీ అంత సిల్క్ టైప్లో ఏం లేదు, కొంచెం మెత్తగానే ఉంది, కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే కూడా. ఇది పల్లో పార్ట్. ఇంకా శారీ మొత్తం ఇలా వస్తుంది, పల్లో పార్ట్ ఇది. ఇంకా నెక్స్ట్ దీనికి బ్లౌజ్ ఏమో చెప్పాను కదా కంప్యూటర్ వర్క్. ఇంకా అప్పుడప్పుడు కంప్యూటర్ వర్క్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంకా సరే ఒకసారి మనం కూడా వేపించుకొని చూద్దాంలే అని చెప్పి ఫ్యాన్సీ శారీయే కదా అని కంప్యూటర్ వర్క్ అయితే ట్రై చేశాను. ఇది కూడా నెంబర్ 1గా ఉందండి, బర్త్డేకి వేసుకుంటే కూడా చాలా లుక్ వచ్చింది. యాక్చువల్లీ కలర్ కాంబినేషనే చాలా బాగుంది, చాలా బాగా లుక్ వచ్చింది మా అర్హన్ బర్త్డేకి. ఇది కూడా ఇది ఒక మెమరబుల్, ఎవ్రీ శారీకి ఏదో ఒకటి మెమరబుల్ అంటారు కదా, అలా అలా కొన్ని శారీస్ అయితే మెమరబుల్, కొన్ని శారీస్ అయితే ఫంక్షన్స్కి అలా కొనుక్కుంటాం కదా, అలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ, ఇది తీసుకొని వాళ్ళు ఎవరు ఉంటారండి, ఆల్మోస్ట్ సీదా కాకపోతే ఇది తీసుకొని వాళ్ళు ఎవరు ఉంటారండి, ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది. ఓ తెగ అందరినీ కొనుక్కునేటట్టు చేసింది. నారాయణపేట శారీ అంటారు కదా దీన్ని. సో అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, మనం ఎందుకు కోరుకుంటాం, మనం కూడా కొనుక్కోవాలి కదా అని చెప్పేసి దీన్ని కూడా ఒకసారి తీసేసుకున్నాను. నాకైతే ఇప్పటికి కూడా ఈ శారీ అంటే చాలా ఇష్టం అండి, ఎంత మెత్తగా ఉంటుంది అండ్ వేసుకుంటే కూడా ఎంతసేపు అయినా ఉండొచ్చండి ఈ శారీ మీద. శారీ కట్టుకుంటే సాయంత్రం వరకు ఉండొచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంది. సో దీని మీద బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. దీని మీద వర్క్లు అవి ఏం బాగుంటాయి అందుకని ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. శారీలో వచ్చిన బ్లౌజ్తోనే స్టిచ్ చేయించుకున్నాను. ఇదండి నారాయణపేట శారీ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరి దగ్గర కామన్ శారీ. సో ఇదొక శారీ. నెక్స్ట్ ఈ శారీ, ఇదండి అసలు ఎల్లో పింక్, అసలు నెంబర్ 1గా ఉందండి, ఇద్దరికి సూట్ అయ్యే శారీ అన్నమాట. ఎక్కడున్నా జల్ జల్ అని మీరే కనిపిస్తారు, అలా ఉంటుంది శారీ. అన్నీ వేసుకోవాలి, ఒకే కలర్తోనే ఎంటైపోతాయి అలా. ఈ శారీ ఇది కూడా మంచిగా నైట్ టైం కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్తో. ఈ శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ పల్లో పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇది శారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి జస్ట్ నెక్ అలా కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నాను, జస్ట్ నెక్కి. ఇంకా హ్యాండ్స్ అయితే ఇలాగే పెట్టించుకున్నాను. ఇది ఒక శారీ, ఇది ఒక శారీ. ఇది యాక్చువల్లీ షాపింగ్ మాల్కి దీని ఒక పెద్ద కథ. నేను శారీస్ తీసుకుందామని వెళ్ళాను, ఏదైనా అది ఆఫర్స్ పెట్టారు షాప్, ఏదో ఒక షాప్లోనండి షాపింగ్ మాల్లో ఆఫర్స్ పెడితే వెళ్ళాము. వెళ్తే ఇంకా మంచి మన బడ్జెట్ రేంజ్లోనే వస్తున్నాయి ఈ శారీస్. సరే ఏదైనా 2 తీసుకుందాంలే అని చెప్పేసి 2 పట్టు శారీస్ టైప్లో తీసుకున్నాను. అక్కడేమో ఆ లైటింగ్స్కి నాకు పెట్టుకోగానే అందరూ బాగుంది, ఈ కలర్ బాగుంది, ఈ కలర్ బాగుంది అని చెప్పారు. ఇంటికి వచ్చేసరికి నాకు అసలు ఈ కలరే నచ్చలేదు. ఇంటికి వచ్చాక కలర్ నేను మారానో శారీ మారిందో అర్థం కాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఎప్పుడు వేసుకోవట్లా అసలు. దీనికి తగ్గట్టు శారీ నచ్చలేదు, దీనికి తగ్గట్టు వర్క్ కూడా చేయించుకున్నాను. డబ్బులు వేస్ట్ కాకపోతే నాకు అలా ఉంది. దీనికి తగ్గట్టు నేను ఇలా చేయించుకున్నాను వర్క్. నాకు ఎక్కడ నచ్చలేదంటే కనీసం శారీ బాగోలేదు, వర్క్ అన్నా కొంచెం నీట్గా చేస్తారా అంటే డల్గా, కలర్స్ కూడా డల్గా వేసేసారు. ఈ కలర్ వెళ్ళండి. నేనేం చెప్పానంటే ఎక్కువగా గోల్డ్ హైలైట్ చేయండి, ఈ కలర్ మెరూన్ కలర్ హైలైట్ చేశారనుకోండి డల్గా, ఈ కలర్ మీద మెరూన్ కలర్ డల్గా ఉంటుంది కదా, ఎక్కువగా గోల్డ్ హైలైట్ చేయండి అని చెప్తే వాళ్ళేమో మెరూనే హైలైట్ చేశారు. దీని మీద మెరూన్ ఎక్కువగా హైలైట్ చేసిన ఏమైనా బాగుందా చెప్పండి, అందుకే నాకు నచ్చలేదు. దిక్కనే
శారీ నచ్చలేదంటే ఇంకా బ్లౌజ్ కూడా నచ్చలేదు. ఇంకా నేను అసలు వేసుకోవట్లేదు. ఇంకా అలాగే పూజిస్తున్నా బీరువాలో పెట్టుకొని. ఇది నచ్చలేదా, మళ్ళీ వేసుకుందామని శారీలో ఉన్న బ్లౌజే మళ్ళీ కుట్టించాను. అయినా నాకు నచ్చలేదు, అసలు వేసుకోవట్లేదండి. ఇంకా అలా పెట్టేశాను. ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాంలే అని చెప్పేసి. దీనికి ఇంక 2 శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనితో పాటు అండ్ లైట్ కలర్స్ అంటే నాకు ఇష్టము, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఇంకా నేను స్టిచ్ చేయించుకోలేదు, ఏమైనా అకేషన్ వస్తే చేయించుకుందాంలే అని అలాగే ఆగాను. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కదా, కొంచెం నైట్ టైమ్స్ అలా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందని ఈ కలర్ ఒకటి తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ ఏమో బయట పెట్టానండి స్టిచ్ చేపిద్దామని, ఇంకా అది ఎక్కడ పెట్టానో నాకే గుర్తులేదు. దీనికి పళ్ళు పైట కొంగు అంటారు కదా, ఇలా వచ్చింది ఇదే కలర్లో. బ్లౌజ్ కూడా ప్లెయిన్లో ఈ కలర్లోనే వచ్చింది. కొంచెం ఏదైనా వర్క్ చేయించుకుందాంలే అని చెప్పేసి ఆగాను. ఈ శారీ ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అని చెప్పండి, స్టిచ్ చేయించుకోనా వద్దా అనేది కూడా చెప్పండి. ఈ 2 తీసుకున్నాను, నాకు మంచి బడ్జెట్లోనే వచ్చిందని తీసుకున్నాను. కాకపోతే దీన్ని స్టిచ్ చేయించుకోవడానికి నాకు అకేషన్ అనేది ఏం రాలేదు, సో అలా లీవ్ ఇట్ చేసేసాను. ఇంక ఇప్పుడు టైం వచ్చింది, కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, సో దానికోసం అయితే బయటికి తీసాను. దీన్ని కూడా స్టిచ్ చేయించుకుంటాను. ఈ శారీ ఇది మా రిలేటివ్స్లో ఒకరి మ్యారేజ్ ఉంది, సో ఇంకా సరేలే అని ఒక శారీ అయితే తీసుకున్నాను. సో ఇది గ్రీన్ అండ్ వైలెట్, ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు, అందుకని తీసుకున్నాను. ఇది మొన్న మధ్య అసలు తెగ ట్రెండింగ్ అయ్యిందండి, గ్రీన్ వైలెట్ పట్టు శారీస్లోనే ఇలా ఫ్యాన్సీ టైప్లోనే మంచిగా ట్రెండ్ అయిపోయింది. బాగుంది, వాళ్ళు కట్టుకుంటున్నా నచ్చింది. సో నేను ఒకటి తీసుకుందాంలే అని చెప్పి వెతికి కొంచెం ఈ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. దీనికి ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఇసుకాకతే కుచ్చుళ్ళు, ఇది నేనే వేసుకున్నానండి. అండ్ కొంచెమే ఉంది, పిల్లలు అసలు నన్ను వేయించలేదు, వాళ్ళు పడుకోబెట్టి నేను ఇది వేసుకునేదాన్ని కుచ్చుళ్ళు. ఇంకా హడావుడిగా ఏదో ఇలా సింపుల్గా వేసుకున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? దిక్తా హే. అండ్ దీనికి పల్లో పార్ట్ ఇలా వచ్చింది. ఇంకా దీనికి శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుందండి. కిందేమో బిగ్ బార్డర్లో ఇలా ఇచ్చారు వైలెట్ కలర్లో. ఓకేనా? బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను, కంప్యూటర్ వర్కే వేయించుకున్నాను. యాక్చువల్లీ ఇదే కొంచెం హైలైట్గా అనిపిస్తున్నాయి, కంప్యూటర్ వర్కే బాగున్నాయి. ఇంకా ఇదే వేయించాను, చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి ఇలా ఫుల్గా వేయించుకుంటే. సో ఇది కరెక్ట్ దిక్తా హై. హ్యాండిల్ ఇది ఈ శారీ, ఇది కూడా ఏదో ఫంక్షన్ ఉంటే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అప్పుడే ఇది తీసుకున్నప్పుడు, ఈ వైలెట్ కలర్ శారీ తీసుకున్నప్పుడే నాకు 2 ఫంక్షన్స్ వచ్చాయి. సో దానికోసము ఒకటి, దీనికోసం ఒకటి అని అలా 2 శారీస్ తీసుకున్నాను. అది వర్క్ చేపిస్తున్నప్పుడే దీనికి కూడా వర్క్ చేయించాను. సో శారీ అయితే ఇలా ఉంటుంది. దీనికి కుచ్చుళ్ళు కూడా నేనే చేసుకున్నాను ఇంట్లో. పల్లో పార్ట్ ఇది, అండ్ కుచ్చుళ్ళు కూడా నేనే చేయించుకున్నాను, నేనే ఓన్గా చేసుకున్నాను.
టైం ఉండట్లా పిల్లలతో, అందుకే హడావుడిగా సింపుల్ ఏమైనా ఉంటే చేసుకుంటానండి. ఈవెన్ పిల్లలు కొంచెం పెద్ద అయితే కొంచెం క్రియేటివ్గా చేసుకోవచ్చులే, ఏదైనా టైం పట్టిద్ది కదా కొంచెం మోడల్స్ కావాలంటే అని నేను అప్పటికప్పుడు అలా సింపుల్గా నాకు వచ్చిన డిజైన్స్తోనే నేను కుచ్చుళ్ళు అనేవి వేసుకున్నాను. శారీ అయితే అండి మంచిగా ఫుల్ గ్రాండ్గా కనిపిస్తుందండి. షైనింగ్ అయితే అస్సలు తగ్గదు. నాకు చాలా ఇష్టం ఈ శారీ కూడా. దీనికి బ్లౌజ్ ఏం చేశానంటే నేను యాక్చువల్లీ ఇది ఒక్కటే కలర్, సెల్ఫ్ కలర్ శారీ కదా, అప్పుడు మనము ఓన్లీ గోల్డే వేయించుకుంటే ఏం బాగుంటుంది అంటే, ఇప్పుడు డిజైన్ మొత్తం ఓన్లీ గోల్డే వేయించుకోవాలి కదా, సెల్ఫ్ కలర్ కదా, ఏం బాగోదులే అని చెప్పేసి నేను సిల్వర్ కలరు వేయించాను. నేనేం చెప్పానంటే హైలైట్ ఏమో మొత్తం గోల్డ్ కలర్ చెయ్యి, అక్కడక్కడ నువ్వేమో సిల్వర్ కలర్లో హైలైట్ చెయ్యి అని చెప్పాను. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం సిల్వర్ కలర్లో వేసేసారు, అక్కడక్కడ గోల్డ్తో హైలైట్ చేశారు. కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యాను. దీని మీదకి ఈ బ్లౌజ్ అంటే ఎవ్వరు నమ్మరు, అలా వచ్చింది. ఒక్కొక్కసారి మనం చెప్పినా ఒక్కొక్కళ్ళు అలా చేస్తూ ఉంటారు కదా. సో ఇది బ్లౌజ్ అయితే ఇలా అయినా కొంచెం బాగుందిలేండి, సిల్వర్ కలర్తో వేయించిన కొంచెం లుక్ వచ్చింది, తగ్గల అసలు ఎంత బాగుందో శారీ కూడా. ఇలా చేయించుకున్నాను వర్క్. దిక్కామా టోటల్ దిక్కాలి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అసలు ఎంత మెత్తగా ఉందంటే దీన్ని ఏమంటారో సాఫ్ట్ సిల్కే అనుకుంటాను. సాఫ్ట్ సిల్క్ కూడా కాదు, మరీ అంత సిల్క్ మెత్తగా ఉందండి శారీ మాత్రము. ఇది పైథానీ బార్డర్ అంటారు కదా, పైథానీ బార్డర్ అని చెప్తారు కదా, ఆ టైప్ ఆఫ్ శారీ అన్నమాట. ఈ కలర్ కూడా సూపర్ ఉంటుంది. ఈ కలర్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, హైలైట్ కలర్ అన్నమాట. ఎవరు వేసుకున్నా మంచి లుక్గా ఎలిగెంట్గా కనిపిస్తారు. సో నాకు ఈ కలర్ అండ్ ఈ బార్డర్, పైతానీ బార్డర్ అండ్ క్లాత్ నచ్చేసి నేను నార్మల్గా తీసుకున్నాను. అకేషన్ ఏం లేదు, నాకు నచ్చి నేను ఒక చోట వెళ్ళి తీసుకున్నాను. చూడండి శారీ మీరే ఎంత బాగుంటుందో. దీనికి వర్క్ చేయించుకున్నాం అనుకోండి మంచిగా సూపర్ ఉంటుంది, కానీ నేను చేయించుకోలేదు. దీనికి ఏ కలర్ అయినా, పింక్ ఉంది, గ్రీన్, బ్లూ, ఆరెంజ్ అన్నీ ఉన్నాయి కలర్స్. మంచిగా మల్టీ కలర్స్తో బ్లౌజ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. మనకి ఆ క్రియేటివ్ థాట్ ఉంది, కాకపోతే మనమే ఇంప్లిమెంట్ చేసుకోవాలా. సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, చూడండి మీరే ఎంత బాగుందో శారీ అయితే. నాకు అసలు ఈ పైట కొంగు అండ్ ఈ బార్డర్ నచ్చే తీసుకున్నాను. ఇది శారీ. ఇంకా ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఓకేనా. దీనికి బ్లౌజ్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే సెల్ఫ్ అంటే ఇది తీసుకున్న శారీ కుట్టించలేదు, నాకు ఒకటి అకేషన్ వచ్చింది, అప్పటికప్పుడు వర్క్ అంటే కుదరలేదు, టైం లేదు. సో నేను ఏం చేశానంటే సెల్ఫ్ బ్లౌజే తీసుకొని దాని మీద అయితే ఫస్ట్ మోడల్ పెట్టి కుట్టించాను. బ్లౌజ్ మొత్తం ఒక మోడల్లో కుట్టించాను, వెనకేమో స్టార్ టైప్లో పెట్టి కుట్టించాను. ఇక్కడేమో ఇలా పెట్టాను. యాక్చువల్లీ ఈ కుందన్స్ ఏమో ఇంట్లో ఉంటే నేనే ఇలా పెట్టి, అది నాకు ఇలా సెల్ఫ్ కలర్లో వేసుకుంటే నచ్చలేదు, ఎందుకు అంత లుక్ కూడా లేదు. ఇంత హెవీ శారీలాగా కనిపిస్తుంది, బ్లౌజ్ ఏమో డల్ అయిపోయిందని చెప్పేసి నా దగ్గర వేరే బ్లౌజ్ ఉంటే దీనికైతే ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా వేసుకుంటే ఇంకా అసలు మస్తుగా ఉందండి. నైట్ టైమ్స్ వెళ్ళామనుకోండి ఇంకా మనకి సూపర్ గ్రాండ్గా కనిపిస్తుంది. ఇదేమో బోట్ నెక్ పెట్టేసి హ్యాండ్స్ ఏమో ఈ సేమ్ కలర్లో ఉంది కదా ఇది యాక్చువల్లీ వేరే శారీ మీదది, ఇంకా దీని మీదకైతే యూజ్ చేసుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పండి ఐడియా. అలా మస్తు గ్రాండ్గా ఉంది. సో ఇది శారీ. సో అంతే అండి నా పట్టు శారీస్ కలెక్షన్ అయితే. అండ్
ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి పాతకాలంవి అవి, ఇంకా అవి మరీ బాగోవులే అని ఇంకా అవి చూపించట్లేదు. కొంచెం నా దగ్గర కొంచెం మెమరబుల్ శారీస్, లేటెస్ట్ శారీస్ అలా చూపిస్తున్నాను. అండ్ నేను ఈ మధ్య తీసుకున్న ఇప్పుడు వస్తున్న పట్టు శారీస్ ఉన్నాయి కదండి, సెమీ పట్టు శారీస్ వస్తున్నాయి కదా, 2500 4000 అలా వస్తున్నాయి కదా, ఆ శారీస్ అయితే తీసుకున్నాను. సో ఇంకా అవి బ్లౌజెస్ స్టిచ్ చేయించలేదు, మగ్గం వర్క్ అవన్నీ చేయించుకున్న తర్వాత మీకు చూపిద్దామని అవి అయితే నేను అలాగే హోల్డ్ చేసి ఉంచాను. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.